వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ తాజా ప్రెస్ మీట్లో ఒక సంచలన కామెంట్ చేశారు. అది కూడా తమ గురించి, తమ పార్టీ గురించి. నిజానికి ప్రెస్ మీట్లో చంద్రబాబు మీద, కూటమి సర్కార్ మీద ఆయన నిప్పులే చెరిగారు. అదే సమయంలో తమ పార్టీ గురించి, తమ గురించి కూడా ఒకంత ఆవేదనతో, నిర్వేదంతో చెప్పారా అన్నట్లుగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. మేము ఎంతో అభివృద్ధి చేశాం, ఎన్నో మంచి పనులు చేశామని జగన్ ఈ సందర్భంగా చెప్పుకున్నారు. అయితే వాటిని జనాలకు చెప్పుకోవడంతో మాకు చేత కాలేదు. మా పార్టీ వారు కూడా సరిగ్గా జనంలోకి వెళ్లి చెప్పలేకపోయారన్నారు. అదే సందర్భంలో తమ పార్టీ నేతల గురించి జగన్ మరో మాట కూడా అన్నారు. అధికారంలో ఉన్నప్పుడే కాదు, ఇప్పుడు ఇంకా గేర్ మార్చలేదని చెప్పుకొచ్చారు. అంటే తమ పార్టీ నేతలు వాస్తవాలు జనాలకు ఎప్పటికప్పుడు చెప్పి ప్రభుత్వం పనితీరు మీద జనాలకు వివరించి ఉంటే ఈ తరహా ఫలితాలు వచ్చే ఉండేవి కాదన్నది జగన్ భావనగా ఉంది. అందుకే ఆయన మేం మంచి పనులు చేసి జనాలకు చెప్పుకోకపోవడం వల్లే ఓటమి పాలయ్యామన్న ఆవేదన అయితే కనిపించింది. వైసీపీ హయాంలో 7 మెడికల్ కాలేజీలు కట్టామని, మరో 4 మెడికల్ కాలేజీలు నిర్మాణ దశలో ఉండగానే తాము దిగిపోవాల్సి వచ్చిందని గుర్తు చేశారు. 1,00,000 కోట్ల సంపదను ఈ మెడికల్ కాలేజీల రూపంలో ఏపీ జనాలకు వైసీపీ ప్రభుత్వం అందించిందని గుర్తు చేశారు. అయితే ఈ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం చూస్తుందని మండిపడ్డారు. తాము మళ్లీ అధికారంలోకి వస్తే ప్రైవేట్ రంగంలో మెడికల్ కాలేజీలు వెళ్లిన వారిని తిరిగి ప్రభుత్వ రంగంలోకి తెస్తామని కూడా జగన్ స్పష్టంగా చెప్పారు. చంద్రబాబు ఎన్నికల ముందు చెప్పిన దానికి, అధికారంలోకి వచ్చి చేసిన దానికి పొంతన లేదని విమర్శించారు. ఒక ఫెయిల్ అయిన సినిమాకు సక్సెస్ సభ పెడితే ఎలా ఉంటుందో అలా అనంతపురం టీడీపీ సభను పెడుతున్నారని అన్నారు. సూపర్ 6 అట్టర్ ఫ్లాప్ అన్నది అందరికీ తెలుసు, జనాలకు బాగా అర్థమైందని, బాబు మాత్రం బలవంతపు విజయోత్సవాల పేరుతో జనాలను మభ్యపెట్టడానికి చూస్తున్నారని ధ్వజమెత్తారు. ఆనాడు సూపర్ 6 అంటూ ఇచ్చిన హామీల్లో చాలా వాటిని ఎగ్గొట్టి అమలు చేసిన వాటిని కూడా అరకొరగా చూపించి చాలా మంది లబ్ధిదారులకు పథకాలు లేకుండా చేసి సూపర్ హిట్ అని ఎలా అంటారని బాబును నిలదీశారు. ఎన్నికల ముందు చంద్రబాబు, పవన్ కలిసి ప్రతి ఇంటికి వెళ్లి పంపిణీ చేసిన బాండ్లలో ఏవీ నెరవేరలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ బాండ్ల మీద కోర్టుకు వెళ్తే న్యాయస్థానం ఏం చెప్తుందో చూడాలన్నారు. ప్రపంచంలో కల్లార్పకుండా అబద్ధాలాడుతూ జనాలను మభ్యపెట్టే ఘనత ఒక్క చంద్రబాబుకే ఉందని ఎద్దేవా చేశారు. తాను ఏది చెప్పినా చెల్లుతుందని ఆయన అనుకుంటున్నారు అని, కానీ ఇది ప్రజాస్వామ్యమని ప్రతి ఒక్కదానికి జనాలు గమనిస్తున్నారన్నారు. జగన్ సూచించారు. సోషల్ మీడియాను కట్టడి చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి అది వస్తుందన్నారు. సోషల్ మీడియా విషయంలో కొన్ని సవరణలు చేయాలని చూసినా కోర్టు భావ ప్రకటన స్వేచ్ఛని అడ్డుకుంటుందని గతాన్ని గుర్తు చేశారు. అయినా తమ తప్పులు చెప్తే వినడానికి ఎందుకు చంద్రబాబుకు అంత భయం అన్నారు. ప్రజల్లో ఉన్న సమస్యలను చెప్పడానికి విపక్షం ఆందోళనలు చేయకూడదా అని జగన్ నిలదీశారు. మొత్తం మీద చూస్తే జగన్ మీడియా సమావేశంలో బాబు సర్కార్ మీద విమర్శలే కాకుండా తమ పార్టీ గురించి కూడా కొన్ని సెల్ఫ్ సెటర్లు వేసుకున్నారు.